శాండ్ పాలసీ గతంలో ఏ విధంగా దోచుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడ్డారో, ప్రజలు అధిక ఇసుక ధర మూలంగా ఏ విధంగా నిర్మాణ రంగం కుదేలైపోయిందో, ఏ విధంగా నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడ్డారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి ప్రజలకి అనుకూలమైన విధానాన్ని తీసుకొచ్చాం. సో దీని అమలులో ఎక్కడైనా అలసత్వం ఉన్నా, లేదు ఎవరైనా సరే దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తానికి లేకపోతే కరప్ట్ చేస్తానికి ప్రయత్నం చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా మరి సర్వే చేయడం జరిగింది. మరి దీంట్లో ఏంటి కారణం, ప్రజల అసంతృప్తికి కారణం ఏంటి? పేమెంట్స్ రావట్లేదా, లేకపోతే ఇల్లు శాంక్షన్స్ ఇబ్బంది ఉన్నాయా, లేతే ఏదైతే బెనిఫిషరీస్కి పేమెంట్ చేయడానికి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు సహకరిస్తున్నారా లేదా, వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు మరి ప్రజలకు బెనిఫిషరీస్కి ఇచ్చి ఏ విషయంలో ప్రజలు ఎక్కువ అసంతృప్తి చెందుతున్నారో దాన్ని తెలుసుకుని మరి అధికారులను వెంటనే మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పేమెంట్స్ కొంత ప్రాబ్లం ఉన్నాయో, గతంలో పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయో ఆ పేమెంట్స్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెంటనే చూడాలని చెప్పేసి కూడా దాని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.